కరీంనగర్ లో అన్ని రకాల ఫంక్షన్స్ కి అందుబాటులో 400కి సరిపడా సిట్టింగ్ కెపాసిటీ కలిగిన ఏసీ ఫంక్షన్ హాల్ ఈవీకే బంకెట్ హాల్ సీతారాంపూర్ కరీంనగర్ 9704360436. రాత్రి 11 తర్వాత అటు జల్సాగా తిరిగే వాళ్ళు కావచ్చు, లేదంటే అవసరం లేకుండా అనవసరంగా తిరిగే వాళ్లకు చెక్ పెడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో 11 తర్వాత పబ్లిక్ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఈ విషయంలో కూడా సిపి అభిషేక్ మహాంతి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. అభిషేక్ మహాంతి ఐపీఎస్ అక్రమార్కుల గుండెలో నిద్రపోతూ అభాగ్యులకు అండగా నిలుస్తున్న ఒక పోలీస్ అధికారి. తను వచ్చినటువంటి షార్ట్ టైంలోనే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తనకంటూ ఒక మార్కును సాధించాడు సిపి అభిషేక్ మహాంతి. షార్ట్ టైం పీరియడ్లో ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటూ అటు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలుస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు సిపి అభిషేక్ మహాంతి. అయితే కరీంనగర్లో రాత్రి సమయంలో మనం గతంలో చూసుకుంటే నైట్ టైంలో 11-12 తర్వాత పబ్లిక్ అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. బస్టాండ్ ఏరియాలో కావచ్చు, లేదంటే కమాన్ ఏరియాలో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కనిపించేవారు. అయితే కరీంనగర్ ప్రశాంతంగా ఉండే విధంగా సిపి అభిషేక్ మహాంతి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాత్రి 11 తర్వాత అటు జల్సాగా తిరిగే వాళ్ళు కావచ్చు, లేదంటే అవసరం లేకుండా అనవసరంగా తిరిగే వాళ్లకు చెక్ పెడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఈ ఏదైతే కరీంనగర్లో 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ఉన్నటువంటి స్టేషన్ నుండి టౌన్ లో పోలీసులు ఉంటారో ఆ టీమ్ గా విడిపోతూ రెండు టీమ్ గా విడిపోతూ కరీంనగర్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఏదైనా హాస్పిటల్ కానీ, లేదంటే ఒక థియేటర్ వెళ్ళినప్పుడు ఆ థియేటర్ వెళ్ళినటువంటి టికెట్ చూపించడం, లేదంటే హాస్పిటల్కి ఉన్నట్టయితే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ వివరాలు మనకు అందిస్తే అలాంటి వారిని పక్కన పెడుతూ ఎవరైతే అనవసరంగా తిరుగుతూ జల్సాలు ఉంటున్నారో అలాంటి వారికి చెక్ పెడుతున్నాడు సిపి అభిషేక్ మహాంతి. ఈ మధ్య కాలంలో 11 తర్వాత మనం చూసుకుంటే పబ్లిక్ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఈ విషయంలో కూడా సిపి అభిషేక్ మహాంతి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కరీంనగర్ నగరం ప్రశాంతంగా ఉండే విధంగా ఈ సిపి అభిషేక్ మహాంతి తీసుకున్న నిర్ణయానికి అటు సామాన్య ప్రజలతో పాటు అటు ఓవరాల్ గా కూడా సిపి అభిషేక్ మహాంతి సెల్యూట్ అంటూ కూడా అటు సోషల్ మీడియా కామెంట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది. ఈసారి గట్టి చర్యలు తీసుకోబోతున్నాడు సిపి అభిషేక్ మహాంతి. ఈసారి న్యూ ఇయర్ కి December 31 నైట్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరం అంతా ప్రశాంతంగా ఉండేలా కూడా చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా ముందే సిద్ధం చేసుకుంటున్నాడు సిపి అభిషేక్ మహాంతి. న్యూ ఇయర్ వేడుకలు కూడా ప్రశాంతంగా జరిగే విధంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్ గా జరిగేలా అలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ December 31 సమయంలో, అదేవిధంగా న్యూ ఇయర్ సమయంలో ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అటు న్యూసెన్స్ క్రియేట్ చేయడము, లేదంటే బయట రోడ్ల పైన తిరగడం లాంటివి చేస్తే ఈసారి వాటిపైన కఠిన చర్యలు కూడా తీసుకునే విధంగా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సిపి అభిషేక్ మహాంతి ఆధ్వర్యంలో ఈ పోలీస్ టీం అంతా కూడా సిటీ అంతా గస్తీ కాస్తూ నిఘా పెడుతుంది. బయట తిరిగితే మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి. రాత్రి 11 తర్వాత అటు జల్సాగా తిరిగే వాళ్ళు కావచ్చు, లేదంటే అవసరం లేకుండా అనవసరంగా తిరిగే వాళ్లకు చెక్ పెడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో 11 తర్వాత పబ్లిక్ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఈ విషయంలో కూడా సిపి అభిషేక్ మహాంతి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.